రానున్న రోజుల్లో నీటి భద్రతకు వాటర్ షెడ్ విధానమే పరిష్కారమన్నారు మర్రి శశిధర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వాటర్ షెడ్ ప్రాజెక్టులపై జాతీయ సదస్సు నిర్వహించారు. జల నిపుణుడు హనుమంతరావు ప్రవేశపెట్టిన చతుర్విధ జల ప్రక్రియ అత్యుత్తమమైనదన్నారు. ఈ ప్రక్రియను 2001 సంవత్సరంలో గొట్టిగారిపల్లిలో విజయవంతంగా అమలు చేశారని తెలిపారు మర్రి శశిధర్ రెడ్డి. వాటర్ షెడ్ డెవలప్మెంట్ పై ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, దానివలన ఎలాంటి ఫలితాలు వచ్చాయి, దేశంలో అనేక రాష్ట్రాల నుండి అనేక సంస్థల్లో కూడా పనిచేసినటువంటి వారు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా జహీరాబాద్ దగ్గర ఉన్నటువంటి గొట్టిగారిపల్లి గ్రామంలో స్వర్గీయ టి హనుమంతరావు గారు ప్రవేశపెట్టినటువంటి చతుర్విధ జల ప్రక్రియ ఆధారంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ పని చేసినప్పుడు 2001 సంవత్సరంలో ఎకరానికి 5,000 ఖర్చు పెట్టి 3 పంటలకు నీళ్ళు అందిస్తున్నారు. ఈనాటి వరకు కూడా అవే ఫలితాలు వస్తున్నాయి. ఇలాంటి వాటర్ షెడ్ వల్లనే మనకు అన్ని నీటి సమస్యలు తీరుతాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేకుండా ఇది చేసుకోవచ్చు అనేటువంటి అంశం. నీటి భద్రత చాలా కీలకం. ఇది కేవలం తెలంగాణకి పరిమితమైనటువంటి అంశం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ చతుర్విధ జల ప్రక్రియ రాజస్థాన్లో చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ గారు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఒక సమావేశంలో రాజస్థాన్ వారు మేము ఎంత బ్రహ్మాండంగా చేశారు, వీళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు. మన గొట్టిగారిపల్లిలో రేపు ఫీల్డ్ విజిట్లో ఇదే విషయం వచ్చినటువంటి వారికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదానికైనా ఈరోజు సమావేశం ఈ సదస్సు తర్వాత ఒక నివేదిక ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి